మున్సిపల్ కార్పొరేషన్లో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముందుగా 10:30కే హరితారం కార్యక్రమం ఏర్పాటు 10:30కే వనమహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి వనమహోత్సవ కార్యక్రమాన్ని 10:30 చేసుకొని ఆ తర్వాత 11 గంటలకు కౌన్సిల్ మీటింగ్ ఉందని చెప్పి మాకు ఎజెండా పంపించడం జరిగింది. అయితే మేము 10:30కి ఇక్కడ కార్పొరేటర్లు అందరూ కూడా సుమారుగా 14-15 మంది కార్పొరేటర్లు అందరం కూడా 10:30కే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వస్తే కమిషనర్ నిర్లక్ష్య వైఖరి వల్ల కమిషనర్ మరీ దురుత్సాహం వల్ల కమిషనర్ అనే వ్యక్తి ఇవాళ ఉండడా లేడా అనే విధంగా ప్రవర్తిస్తూ ఇవాళ 10:30కు మేము ఇక్కడ వచ్చినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మమ్మల్ని పట్టించుకోకుండా కూడా ఇవాళ 10:30 ఉన్నటువంటి వనమహోత్సవ ప్రోగ్రామ్ని కూడా పోస్ట్పోన్ చేసి ఇవాళ 11 గంటలకు ఉన్న కౌన్సిల్ కూడా మేము 5 నిమిషాల ముందే కౌన్సిల్లో కూర్చుంటే ఇవాళ కౌన్సిల్ 11 గంటల స్టార్ట్ చేసేది కూడా ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆయన కౌన్సిల్ మీటింగ్ చేయకుండా 5 నిమిషాలు అని చెప్పి మమ్మల్ని నిరుత్సాహపరిచి ఇవాళ సుమారుగా 11 గంటల నుంచి మేము వెయిట్ చేస్తుండే 12 గంటల వరకు కూడా కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ చేయలేదు. ఇవాళ రూల్స్ ప్రకారం సిస్టమ్ ప్రకారం ఏదైతే ఉందో 11:30 వరకు వెయిట్ చేసి 11:30 వరకు కనీసం మేయర్ గారు రాకపోతే ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ గా మెజారిటీ కార్పొరేటర్లు మేము ఉన్నాం కాబట్టి నాకు ఛార్జ్ చేయాల్సిన బాధ్యత ఆయనది. ఇవాళ ఛార్జ్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇవాళ 11:30కు వనమహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని 12 గంటలకి వాళ్ళ కౌన్సిల్కి వస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి నిర్లక్ష్య వైఖరి, ఇలాంటి దుస్సామైన వైఖరి కమిషనర్ గారు వినడాలి. ఇమ్మీడియట్ గా కమిషనర్ గారు పిలిచిన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రాజీనామా చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కూడా నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. Down, down,